హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అన్నమయ్య జిల్లా తరలిపోవడానికి ముఖ్య కారణం ఏముంటుంది ఫ్రెండ్స్? ఒకవేళ దేవుని శాపమా, లేదంటే ప్రభుత్వాల లోపమా, లేదంటే మన రాయచూటి ప్రజల మౌనమా? ఈ మూడింట్లో ఏముందో ఈరోజు రాయచూటి ప్రజలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గత 2 సంవత్సరాల నుండి చూసుకున్నట్టయితే మన రాయచూటికి ఒక పెద్ద శని పట్టి పీడిస్తున్నట్టు ఉంది. అలాంటి సంఘటనలు మన రాయచూటిలో సంభవిస్తున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మన రాయచూటిలో మత ఘర్షణలు జరగడం, దేశవ్యాప్తంగా మన రాయచూటి ప్రాంతం ఒక ఉగ్రవాది ప్రాంతంగా ముద్ర వేసుకోవడం, వచ్చిన విద్యాసంస్థలు తరలిపోవడం, 3 సంవత్సరాల క్రితం వచ్చిన జిల్లా కూడా తరలిపోవడం, వీటన్నింటికి ముఖ్య కారణం ఎవరు? దేవుని శాపమా, లేదంటే ప్రభుత్వాల లోపమా, లేదంటే మన ప్రజల లోపమా, రాయచూటి ప్రజల లోపమా? ఒక్కసారి ఆలోచించుకోవాలా రాయచూటి ప్రజలు. ఎందుకంటే ఈరోజు రాయచూటి ప్రజలు జిల్లా పోగొట్టుకొని చాలా ఆవేదనలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాయచూటి అనే పేరు చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లా తరలించడానికి పక్కడబందీగా ఒక కుట్ర దాగి ఉంది, రాజకీయ కుట్ర దాగి ఉంది రాయచూటి తరలించడంలో. ఎందుకంటే ఒక జిల్లా యంత్రాంగం 2-3 రోజుల్లో తరలిపోవడానికి ఆషామాషి కాదు, ఒక పక్క ప్లాన్తో కుట్ర పన్ని 1 నెల 2 నెలల ముందు ప్లాన్ చేసుకొని కూటమి ప్రభుత్వం 29 జిల్లాలు చేస్తున్నాం, 29 జిల్లాలు చేస్తున్నామని చెప్పి రాయచూటి ప్రజలకు మభ్యపెట్టి మదనపల్లి కొత్త జిల్లాగా ఉంటుంది, మదనపల్లి కొత్త జిల్లాగా ఉంటుందని చెప్పి చివరికి మన రాయచూటిలో ఉన్న అన్నమయ్య జిల్లాను మదనపల్లికి తరలించడం జరిగింది. ఈ ప్రక్రియ 1 రోజు 2 రోజుల్లో జరిగిన విషయం కాదు. ఇది పక్కడబందీగా దీంట్లో రాజకీయ కుట్ర దాగి ఉంది. కాబట్టి రాయచూటి ప్రజలు ఇప్పటికైనా జాగ్రత్తలు వహించాలి. ఈరోజు రాయచూటి ప్రజలు ఆవేదనలో ఉంటే, బాధలో ఉంటే ఏ ఒక్క నాయకుడు కూడా ఓదార్చడానికి, ధైర్యం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఏ ఒక్క నాథుడు కూడా లేడు ఈరోజు రాయచూటి ప్రజల వెంట. అనాథులైపోయినారు ఈరోజు రాయచూటి ప్రజలు. శోక సముద్రంలో ఉన్నారు ఈరోజు రాయచూటి ప్రజలు. ధైర్యం ఇచ్చేవాడు కరువు అయినాడు, సలహా ఇచ్చేవాడు కరువు అయినాడు. కాబట్టి ఇప్పటికైనా రాయచూటి ప్రజలు ఆలోచించి రాబోయే రోజుల్లో జాగ్రత్తలు వహించాలని చెప్పి రాయచూటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్.